మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పామ్ సండే ప్రత్యేక పునరుత్థాన పారార్థనలో నా దేవుని సన్నిధిలో పాల్గొనిన మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. కొన్ని విషయాలు లేఖనాల్లో నుంచి మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. చెప్పుకుంటే చాలా విషయాలు ఉంటాయి. కొన్ని విషయాలు క్లుప్తంగా మనకి ప్రత్యేకమైన ఆదివారం కాబట్టి వాతావరణం కూడా బాగుంది కాబట్టి ఒక గంటే ఎక్కువసేపు చెప్పదలుచుకోవట్లేదు. గంట 10 నిమిషాల లోపు కొన్ని విషయాలు మీకు చెప్పాలి అని అనుకున్న విషయాలు కొట్టే తెచ్చా ముచ్చడుకు 3 మాటలు చెప్పి ముగిస్తాను. ముగింపు పరిశుద్ధాత్ముడు ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు మాత్రమే గ్రహించునుగాక. హల్లెలూయా. ఒక్కసారి 2 చేతులు ఎత్తి చేతులు ఊపుతూ గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. చాలు. ఇంకా ఉంది. యోహాను సువర్తమానం 12వ అధ్యాయం 13, 14 వాక్యాలను నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ది గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 12 verse 13 and 14 నేను చదువుతున్నాను, మీరు గమనించాలి. యోహాను సువర్తమానం 12వ అధ్యాయం 13, 14 వాక్యాలు నేను చదువుతున్నాను, మీరు చూడండి. 12 నుంచి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహం యేసయ్య యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయం, ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై నీ యొద్దకు వచ్చుచున్నారు. గట్టిగా చెప్దాం, చప్పట్లు కొడదాం. రాజుకి, రాజాధి రాజుకి గట్టిగా చప్పట్లు కూడా ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనం ఈ మధ్య కాలంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అన్నగారు మరణం తర్వాత, మహిమా మరణం, హతసాక్షి మరణం తర్వాత ఆయన వర్తమానాల్లో చాలా మనం షార్ట్ మెసేజెస్ వింటూనే వచ్చాం. విన్నారా లేదా? వస్తుంటాయి ఆటోమేటిక్, అట్లా వార్తల్లో ఫాలో అవుతున్నాం కాబట్టి చాలా వస్తూ ఉంటాయి. అందులో మామూలుగా ఆయన ఒక టాపిక్ ఏ దిశగా స్టార్ట్ చేస్తారు అని అంటే, అది ఏ ప్రసంగమైనా కూడా వాళ్ళకి ప్రసంగాలతో పనిలే, మోటివేషనల్ స్పీకర్స్ కదా, మోటివేషన్గా ఉండటానికి ఒక కీవర్డ్స్ ఎంచుకుంటారు, ఒక దారిని ఎంచుకుంటారు. ఈయన ఎంచుకునే ఒక దారి ఏంటి అని అంటే రాజు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ద కింగ్, మై కింగ్, యువర్ కింగ్, అవర్ కింగ్. ఆయన నారాజు, నీరాజు, మనరాజు, మహారాజు. స్తోత్రం కలుగును గాక. చెబుదాం గట్టిగా. బైబిల్ కూడా అదే చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా సేవ ప్రారంభించిన క్రొత్తలో ఆయన సేవా వర్తమానాల యొక్క ముఖ పరిచయం ఇలా ఉంటుంది. ఎలా అంటే, యేసు నాటి నుండి పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అని చెప్పుటకు మొదలు పెట్టాను. ఏం మొదలు పెట్టారు ఆయన? పరలోక రాజ్యము ప్రవేశించింది, సమీపించింది, మీరందరూ మారు మనసు పొందండి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యము అని అంటే ఏమండి? ఒక రాజు ఉంటారు దానికి. రాజ్యము అని అంటే రాజు ఉంటారు. అందుకనే అంత్యదినములలో జ్ఞానం విస్తరిస్తుంది. అంత్యదినములలో అనేకులు ప్రపంచమంతా విస్తరిస్తారు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. అంత్యదినములలో విశ్వాసం తగ్గుతుంది, ప్రేమ తగ్గుతుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ, మరి దేవుని రాకడ ఎప్పుడు? అంత్యదినములలోనే కదా. మరి ఎప్పుడు వస్తుంది అని అంటే, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, రాజ్య సువార్త ప్రపంచమంతా ప్రకటించబడాలి. ఏంటది? రాజును గురించిన, దేవుని రాజ్యాన్ని గురించిన.
ఒక శక్తి కలిగిన రాజ్యాన్ని ఆయన స్థాపించడానికి ఇష్టపడ్డారు. అది హింసాత్మకమైన రాజ్యం కాదు, అది కత్తులు ఉపయోగించే రాజ్యం కాదు, అది మతోన్మాద రాజ్యం కాదు, అది రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వేయగలిగిన కపటోపాయములతో నింపబడిన రాజ్యము కాదు. మన ప్రభువైన యేసు క్రీస్తు ఆ కొన్ని 2-3 అధ్యాయాల ముందుకు వెళ్తే ఆయన ఇక 4-5 రోజుల్లో గురువారం రాత్రి మధ్యరాత్రి పట్టబడతారు. శుక్రవారం తెల్లవారుతూ ఉండగా పొంతి పిలాతు ఆయనను విచారిస్తూ ఒక మాట అంటారు, యు ఆర్ ద కింగ్, నీవు ఆర్ యు ద కింగ్, నీవు రాజువా? అయ్యా నువ్వు రాజువా? వీళ్ళందరూ రాజుని చెప్పుకుంటున్నాడు అంటున్నారు, నీవు రాజువా? నాకు ఆశ్చర్యం వేసింది. యూదులకు కానీ అన్యజనులకు కానీ 3.5 సంవత్సరాల సేవలో ఆయన లక్షల మందికి సువర్తమానం ప్రకటించారు. ఏ ఒక్కరికి చెప్పని విషయం ఇదిగో ఈ పిలాతుకు చెప్తున్నారు. ఎస్, ఐ యామ్ ది కింగ్. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేనే రాజునయ్యా. యు ఆర్ రైట్, నువ్వు చెప్పేది నిజమే, నువ్వు అన్నది నిజమే, నీవన్నట్టే నేను రాజుని. అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైన రాజకీయాలకు సంబంధించింది కాదు. అందుకనే ఒకవేళ యూదుల నిరీక్షణ మెస్సయ్య వస్తాడు, రాజ్యాన్ని మనకు తిరిగిస్తాడు, రాజ్యాధికారాన్ని మనకు తిరిగిస్తాడు, అప్పుడు మనం పెత్తందారులంగా, అప్పుడు మనం దళారులముగా, అప్పుడు మనం అధికారులముగా ఆయా స్థలముల్లో, ఆయా స్థానములలో, ఆయా పోస్టులో నిలబడిపోతాం, స్థిరపడిపోతాం, మనం పెత్తందారులుగా ఉంటాం, ఇతరులను పరిపాలిస్తాం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విడుదల, విమోచన వేరు. ఈయన దర్శనములో, ఈయన చిత్తములో, నిజమైన ఆయన దర్శనములో ఉన్న విడుదల, రాజ్యస్థాపన వేరు. అందుకే పేతురు అట్లా గెచ్చమనే తోటలో యేసయ్య గురువారం రాత్రి పట్టబడుతూ ఉన్నప్పుడు పేతురు కత్తితో నరుగుతాడు చెవిని. దేంతో? ఈయన ఒక రాజ్య స్థాపకుడు లాగా, ఆయన ఒక సైన్యాధిపతి లాగా అప్పుడే ఫీల్ అయిపోయాడు. ఈయన ఒక స్థాపకుడు లాగా, ఆయన సైన్యాధిపతి లాగా అప్పుడే ఏమయ్యాడు పేతురు? రాజా ఆజ్ఞాపించండి. ఆల్రెడీ యోహాను, యాకోబు వీళ్ళిద్దరు కూడా అంటారు, వాళ్ళకి ఉరిమెడువారు అనే మంచి బిరుదు కూడా ఇచ్చారు. ఆగ్రహం ఎక్కువ. నువ్వు ఆజ్ఞాపించండి రాజా. అప్పుడే పోస్ట్ ఇచ్చేశారు ఆయనకి. ఆయన అప్పటికీ చెప్పుకోలేదు, అప్పటికి ఆశించలే. ఆయన దర్శనం వేరు. ఆయన దర్శనములో ఉన్న రాజ్యాధికారం, రాజ్య స్థాపన వేరు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అది ఇహ సంబంధమైనది కాదు, ఎత్తుకు పై ఎత్తులు వేయగలిగిన రాజకీయ సంబంధమైనది కాదు. ఎలక్షన్స్కి ముందు ఒక మాట, ఎలక్షన్స్కి తర్వాత ఒక మాట మార్చగలిగిన ఈ లోక సంబంధమైన రాజకీయాలకి, రాజ్యాధికారాలకి సంబంధమైనది కాదు. తరాలు మారే కొద్దీ కాలగర్భంలో కలిసిపోగలిగిన, కేవలం చరిత్రకు మాత్రమే పరిమితం కాగలిగిన లోకరాజ్యము కాదు. స్తోత్రం చెప్పండి. ఆయనది పరసంబంధమైన రాజ్యం, పరలోక రాజ్యం, నిత్యము స్థిరముగా ఉండగలిగిన రాజ్యం. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం. ఆమేన్. గట్టిగా చేతులోపుతో హల్లెలూయా. వీళ్ళందరూ ఇజ్రాయేలు రాజు స్తుతించబడాలి గాక, ఇజ్రాయేలు రాజు ఘనపరచబడాలి గాక. ఇదిగో ఒక ప్రవచనం నెరవేర్పుగా ఆయన యెరూషలేము నడివీధుల్లో బయలుదేరి గాడిద పిల్లను ఎక్కి జయోత్సవంతో వస్తున్నారు. ఫియర్ నాట్ డాటర్ ఆఫ్ సియోన్, సియోను కుమారి, భయపడొద్దు, నీ రాజు నీ యొద్దకు బయలుదేరి వస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఆ గెచ్చమైన తోటలో పేతురుతో అదే అంటారు, పేతురు కత్తులతో దాడులు చేసే రాజ్యం స్థాపన కొరకు నేను రాలేదయ్యా, నేను అలా చేయాలి అని అనుకుంటే నా తండ్రికి మొరపెడితే సేనా వ్యూహాలను, దేవదూతల వ్యూహాలని, సైన్యాన్ని పంపించడా? నా తండ్రి సైన్యములకు అధిపతి కదా, సైన్యములను పంపించడా? నా ఉద్దేశం అది కాదయ్యా. కత్తులు ఉపయోగించే రాజ్యము కాదు నా రాజ్యం, లేకపోతే రక్తపాతాలు సృష్టించే రాజ్యము కాదు నా రాజ్యం. చరిత్రను రెండుగా విభజించాలి అని గొప్ప గొప్ప జ్ఞానులు, గొప్ప గొప్ప చరిత్ర వేత్తలు నిర్ణయించినప్పుడు
ఒక ముగ్గురు నలుగురును తీసుకున్నారట. వారిలో ఒకరు అలెగ్జాండర్ ది గ్రేట్. ఎవరండి? ఆయన తీసుకున్నారు. అట్లా చరిత్రకి మధ్య భాగంలో పెట్టి చూశారు ఆయన్ని. సెట్ అవ్వట్లేదు ఆ ఫోటో, సెట్ అవ్వట్లేదు ఆ చరిత్ర, సెట్ అవ్వట్లేదు ఆ మొహం, సెట్ అవ్వట్లేదు అతని స్వభావం. రక్తం 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 30 సంవత్సరాల వయసు లోపే తన రక్తము కళ్ళ చూడకుండా గడపని దినము లేదు. అది రక్తము చిందించిన చరిత్ర, ఇతరుల రక్తం చిందించిన చరిత్ర. అది ఇది సెట్ కాదయా అని తీసి పక్కన పెట్టేశారు. జూలియస్ సీజర్ని తీసుకున్నారు. జూలియస్ సీజర్ని తీసుకున్నారు. జూలియస్ సీజర్ కూడా క్రైస్తవుల్ని, యూదుల్ని, అన్యుల్ని ఏ కుల మతాల విభేదాలు లేకుండా అందరినీ హింసించి హింసాత్మకమైన పాలన చేసిన రాక్షసుడు జూలియస్ సీజర్. బైబిల్లో కూడా ఉంటాడు ఆయన. సీజర్, కైసరు అనే పదాలు ఉంటాయి. ఏంటది చెప్పండి? కైసర్, సీజర్, సీజర్ అనే పదాలు ఉంటాయి. రక్తపాతం సృష్టించిన చరిత్ర ఆయనది. ఆయన పెట్టి చూశారు. వీళ్ళందరూ పక్కన వాళ్ళు రక్తం చిందించారయ్యా. యేసు ప్రభుని తీసుకొచ్చి పెట్టారు చివరిగా మూడోసారి. ఆ చరిత్రని రెండుగా విభజించటానికి యేసు ప్రభు చరిత్ర, యేసు ప్రభు జీవితం, యేసు ప్రభు త్యాగం, యేసు ప్రభు బోధలు, యేసు ప్రభు స్థాపించిన రాజ్య స్థాపన, పాలించిన పాలన విధానం వాళ్ళకి నచ్చి క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి మాత్రమే క్రీస్తుని పెట్టలేదు సుమా. ముగ్గురుని పెట్టి చూశారు. వాళ్ళు చరిత్రకారులు, వాళ్ళ మతాలను పట్టించుకోరు, వాళ్ళ కులాలను పట్టించుకోరు. వాళ్ళకి కావలసిన ఆధారాలు ఏంటది? వాళ్ళకి కావాల్సిన చారిత్రక ఆధారాలు, ఆర్కియాలజీ ఆధారాలు తప్ప వాళ్ళకి కులాల మతాలు అవసరంలా. యథార్థముగానే ప్రభువుని అక్కడ పెట్టి చూస్తే అందరూ ఇతరుల రక్తం చిందించి ఇతరుల ప్రాణాలు తీసి వాళ్ళు ఆనందించారయ్యా. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రం ప్రజల సంక్షేమం కొరకు తన రక్తము తానే చిందించి ప్రజల కొరకు విమోచన క్రయధనం చెల్లించాడు. కొట్టుగట్టిగా 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 హల్లెలూయా. అందుకని నేను పెడదామని చెప్పి చరిత్రలో ఆయన పెట్టి చరిత్రను విభజిస్తే చరిత్రకు కేంద్ర బిందువుగా నిలబడ్డాడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు. అలాంటి గొప్ప రాజ్య స్థాపకుడు ఆయన. అదే చెప్పండి, అదే చెప్పండి, అదే చెప్పండి. అది లయము కాని రాజ్యం. దానియేలు ప్రవచన పుస్తకం ప్రకారం దానియేలు ప్రవచన పుస్తకం ప్రకారం ఆయన రాజ్యానికి మితి లేదు. ఏం లేదు, అన్ని దేశాల్లో ఉంటుంది. ఉందా లేదా? ఏమండి, 200 పైచిలుకు దేశాలు ఉన్నాయి. ఇంచుమించుగా ప్రతి దేశంలో దేవుని ప్రజలు ఉన్నారు. రక్షణ పొందుతూ ఉన్నవారు దినదినము సంఘములో. ఆయన రాజ్యం అంటే అదే పరలోక సంబంధమైన రాజ్యం. ఆ రాజ్యానికి పీపుల్స్ ప్రజల్ని ఎంచుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు, ఆకర్షిస్తున్నాడు, తీసుకుంటున్నాడు, రక్తముతో కడుగుతున్నాడు. ఆయన రాజ్యములో శాంతి, ఆయన రాజ్యములో సమాధానం, ఆయన రాజ్యములో నెమ్మది, ఆయన రాజ్యములో ఎలాంటి సమస్యలు ఉండవు. ఆయన రాజ్యం కరప్షన్ రాజ్యం కాదు, కరెక్షన్ రాజ్యం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇట్స్ నాట్ కరప్టెడ్ రాజ్యం, కరప్టెడ్ కింగ్డమ్. ఇట్స్ నాట్ కరెక్టెడ్ కింగ్డమ్. కరెక్టెడ్ అంటే ఏంటి చెప్పండి? లంచం, అవినీతి, దుర్మార్గం, దుశ్చర్యలు. ఆయన రాజ్యం కరప్టెడ్ రాజ్యం కాదు, కరప్షన్కి సంబంధించింది కాదు, కరెక్షన్కి సంబంధించింది. కరెక్షన్ అంటే దిద్దుబాటు. కరెక్షన్ అంటే ఏంటి? దిద్దుబాటు, సరిచేయటం, న్యాయ పాలన. రెండింటికి వేరియేషన్. ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్న రాజ్యాలు, ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్న రాజకీయాలు, ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్న పార్టీలు, ఒకరి మించి ఒకరు, ఒకరి మించి ఎవరి స్వార్థం వాళ్ళది. కరప్టెడ్ కింగ్డమ్స్ ఏంటవి? చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పాలి. అవినీతి రాజ్యాలు. ఏ రాజ్యాలు? అవినీతి రాజ్యాలు. చూడండి, 2 విషయాలు చూపిస్తాను. ఈ రెండిట్లో ఏమాత్రం ఇప్పుడు మనం చూస్తున్న రాజ్యాలు సెట్ అవుతాయా? ఒకటి టకటక చూడండి. యోహాను 18:33 నుండి 37 వరకు నోట్ చేసుకోండి. సామెతలు 29:14 చదవండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఏముందంటే, మళ్ళీ చదవండి.
ఏ రాజు అయితే పేదవాళ్ళకి సత్యముగా న్యాయం చేస్తాడో, పేదవాళ్ళకి ఇచ్చే పథకాల విషయమై, పేదవాళ్ళకి ఇచ్చే స్థలాల విషయమై, పేదవాళ్ళకి ఇచ్చే ఏమండి ప్రతి విధమైన బెనిఫిట్స్, ప్రతి విధమైన పేదవాళ్ళకి ఇవ్వగలిగిన, ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఎవరండి? రైతే రాజు అంటాం. రైతు రాజుగా బ్రతుకుతున్నాడా, బానిసగా బ్రతుకుతున్నాడా ప్రజెంట్ జనరేషన్లో? లేకపోతే ప్రస్తుతం ఉన్న రాజ్య పాలనలలో, ఈ రాజకీయ ఒత్తిడిలో రైతు నిజంగా రాజుగా బ్రతుకుతున్నాడా? అసలు నక్సలిజం ఎందుకు స్టార్ట్ అయిందో చెప్పండి మీరు. నక్సలైట్స్ అంటే ఎవరు? నక్సలిజం ఎందుకు స్టార్ట్ అయింది మీకు తెలీదు. సరే నేను చెప్తా వినండి. నక్సలైట్స్ ఎవరంటే, నక్సలిజం ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే, పేదల భూమి పేదలదే అని పోరాడేవాళ్ళు నక్సలైట్స్. ఎవరో చెప్పండి. పేదల భూమి దళారులది కాదు, పేదల భూమి పెత్తందారులది కాదు, పేదల భూమి ప్రభుత్వాలది కూడా కాదు, పేదల భూమి పేదలది. ఆదివాసీల భూమి ఆదివాసులదే. మొదటి నుంచి పురాతన కాలం నుంచి పూర్వీకులుగా బ్రతుకుతున్న వాళ్ళ భూములు అడవులు వాళ్ళవే, ప్రభుత్వాలకు కాదు. వాళ్ళ భూములో వాళ్ళనే ఉండనివ్వండి, వాళ్ళ పొలంలో వాళ్ళని వేసుకొనివ్వండి ఆ విత్తనాల్లో. ఈ నక్సలైట్స్ పోరాటం ఏంటి? వాళ్ళ పొలంలో వాళ్ళని వేసుకొనివ్వండి ఆ విత్తనాలు. ఎలా తీసుకెళ్తున్నారు అని అంటే, ఈ లోన్స్ రూపాల చాలా చాలా కరప్షన్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పుకునేదానికి కాదు. ఇడితిరిగి సొంత స్థలము కూడా, సొంత పొలము కూడా అమ్ముకొని, అదే సొంత పొలములో విత్తనాలు కొనుక్కొని వచ్చి అక్కడ వేసే పరిస్థితులు రైతుకి అట్లా ఆ దుర్గతి పడతా ఉంది. రైతుదే పొలం చెప్పుకోవడానికి, కానీ అది ఆ పొలం రైతుది కాదు. ఏమైంది? ఆ పొలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి విత్తనాలు తెచ్చుకొని, ఆ డూప్లికేట్ విత్తనాలు తెచ్చుకొని పొలంలో వేసేస్తాడు. 50 బస్తాలు పండేది 20-30 పండుతుంది. ఏమంటే చిట్ట చివరికి మార్కెట్కి వెళ్ళేసరికి ధర పడిపోతుంది. చిట్ట చివరికి ఖర్చు పెట్టిన ఖర్చు కూడా చేతికి అందక, చేతికి అందక రైతు ఎప్పటికీ కూడా రైతుగానే, పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. అందుకనే రాజ్యాలు మారుతున్నాయి, రాజులు మారుతున్నారు, ఏమండి వ్యతిరేకతలు పెరుగుతూ ఉన్నాయి. ఎవరి దారిలో వాళ్ళు ఎవరి మతం మీద ఎక్కువగా పడుతున్నారు, మతోన్మాదం ఎక్కువగా సృష్టిస్తూ ఉన్నారు. ఏ రాజు పేదల విషయమై న్యాయముగా తీర్పు తీరుస్తాడు చెప్పండి? ఆ రాజు సింహాసనం నిత్యంగా స్థిరపడు. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా సువర్తమానం ప్రారంభించారు, రాజ్య సువార్త ప్రారంభించారు. ఎవరికి ప్రారంభించాడు? ప్రవచన పుస్తకాలు, యెషయా పుస్తకం ప్రకారం, ఇదిగో దేవుని ఆత్మ నా మీద ఉన్నారు, బీదలకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను, స్తోత్రం చెప్పండి, బీదలకు రాజ్య సువార్త, బీదలకు రాజ్య స్వాతంత్ర్యపు వార్త ప్రకటించాలి. బీదల బానిసలు కాదని వాళ్ళకు ప్రకటించాలి. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, నేను నా రాజ్యములో కులము, మతాలు, భాష, రంగు, ఈ భేదాలు చూసి నా రాజ్యములో చోటిచ్చేవాడిని నేనైతే కాదయ్యా. నా రాజ్యములో ఉద్యోగాలు సంపాదించాలంటే నాకు కులంతో పని లేదు, నా రాజ్యాన్ని నువ్వు అంగీకరించాలంతే. స్తోత్రం చెప్పండి. నేను రాజుగా నీ గుండెల్లో, నీ హృదయంలో, నీ జీవితంలో ఉదయించడానికి కాస్తంత చోటిస్తే చాలు, కొంచెం ఓటేస్తే చాలు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ దగ్గర నుండి 1 రూపాయి అవసరం, నా దగ్గర నుండి మాత్రం నీకు ఇహమందు సమృద్ధి ఉంటుంది, పరలోక రాజ్యం ఉంటుంది. గట్టిగా చెప్దాం. అది బీదలకు ఎక్కువ ఫోకస్ చేశాడు ఆయన. బీదల ఇళ్లలో ఎక్కువ తిరిగాడు ఆయన. బీదలు ఎప్పుడు కూడా బీదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు. ఆయన దర్శనం ఏంటంటే, అరే పిచ్చోడా, ధనవంతుల దగ్గరికి వెళ్ళాను అనుకో, ఆయన స్థితిని బట్టి ఇస్తాడు ఫంక్షన్. ఏమిస్తాడు? ఆయన స్థితిని చూపించుకోవడానికి ఫంక్షన్ చేస్తాడు. కానీ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, వాళ్ళ స్తోమతను బట్టి ఫంక్షన్ చేస్తారు. వాళ్ళ స్తోమత అంతకు మించి వాళ్ళు చేయలేరు. అక్కడికి మనం వెళ్ళామనుకో, అక్కడ మనం ఏదైనా ఇచ్చామనుకో కృతజ్ఞతగా, లేకపోతే వాళ్ళని ప్రేమించి ఏదైనా ఇచ్చామనుకో, వాళ్ళు మనకు తిరిగి ఇవ్వలేరు, మన రుణం నిలబడిపోతుంది. అదే వీళ్ళకి తీసుకెళ్ళి ఏమైనా ఇచ్చామనుకో, మళ్ళీ తిరిగి మనకే చెప్పండి, తిరిగి ధనవంతులు, మాకేం కొరత లేదండి, మాకేం తక్కువ లేదండి. ఆయన ధనవంతుల్ని పిలవటానికి ఇష్టపడట్లా, ఆయన జ్ఞానులను పిలవడానికి. ఎందుకంటే ఇది నా జ్ఞానం, నేను చదువుతా జ్ఞానంతో, నేను బోధిస్తున్నా నా జ్ఞానంతో, నేను ప్రసిద్ధికెక్కే నా జ్ఞానంతో చెప్పుకొని తిరుగుతారని ఆయన జ్ఞానులను పిలవట్లేదు. ఆయన జ్ఞానులను సిగ్గుపరచడానికి
ప్రపంచంలో ఉన్న వెర్రివారిని ఎంచుకొని పిలుస్తున్నాడు ఆయన. వెర్రివారిని జ్ఞానులుగా మార్చి జ్ఞానులకు బుద్ధి చెప్పే స్థితిలో నిలబెడుతున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక ప్రభువుకి. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. బీదలకు న్యాయం చేయగలిగిన రాజు, రాజులకు రాజు ఆయన. ఏమేన్. ఇంకోటి చూద్దాం. అందుకే రాజ్యాలు స్థిరంగా ఉండట్లా. స్థిరంగా రాజ్యాలు, పార్టీలు అసలు ఎందుకు ఉండట్లేదంటే పేదోళ్ళకి న్యాయం చేయట్లా. ఎవరికి చెప్పండి? పేదోడు పేదోడుగానే ఉంటున్నాడు, ధనవంతుడు ధనవంతుడుగానే ఉన్నాడు. మన సౌత్, మన 5 రాష్ట్రాలు, మన సౌత్, మన రెక్కల కష్టం మీద మనము చదువుకొని మనము ఉద్యోగాలు, మనం వర్తమానంలోకి వెళ్ళక ఇంకా ఉంటాయి, మనము ఉద్యోగాలు చేస్తూ మన పిల్లలకి భవిత చూపుకుంటూ మనం కష్టపడి మన రాష్ట్రాలని, మన 5 స్టేట్స్ని మనం డెవలప్ చేసుకున్నాం. స్తోత్రం చెప్పండి. మనది తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాం, వాళ్ళు తింటున్నా కూడా పాపం అదో రకమైన అనకూడదు కానీ శాపం. ఏంటదే? ప్రసంగి 5:9. త్వరగా ఉండండి. ఎవరొకళ్ళు దాస్ ఏం చేస్తున్నావు? ఎవరొకరు చదవండి త్వరగా. అంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు. ఏమండి? ఆగండి మళ్ళీ చదవండి. అది ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో, ఏ దేశములో రాజు భూమి విషయం శ్రద్ధ పుచ్చుకుంటాడు, ఆ దేశానికి అన్ని విషయాల్లో మేలు కలుగుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ దేశంలో రాజు భూమి విషయమే శ్రద్ధ తీసుకుంటాడో. అసలు భూమి విషయమే దేనికి శ్రద్ధ తీసుకోవాలి? ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారేగా స్టార్టింగ్ కాంగ్రెస్కి, సరే ఆ టైంలోనే అనుకుంటున్నాను నేను. కూడు గూడు గుడ్డ ఏంటో చెప్పండి గట్టిగా. ప్రతి మనిషికి కూడా కూడు గూడు గుడ్డ ఈ 3 ఉండాలి. ప్రతి మనిషి బట్ట ధరించుకోవాలి, ప్రతి మనిషికి ఒక నీడ ఉండాలి, ప్రతి మనిషికి బొవ్వ చెప్పండి కూడు ఉండాలి, అన్నం ఉండాలి, గూడు ఉండాలి. చిన్న షెల్టర్ అయినా కూడా, ఒక సెంటు స్థలంలో అయినా కూడా చిన్న షెల్టర్ ఒక మనిషికి ఉండాలి. ఆ తర్వాత గుడ్డ, మంచిగా బట్టలు ధరించి. ఈ 3 దర్శనంతో ప్రభుత్వాలు ప్రారంభించారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సొంత స్థలాలు అందరికీ ఉన్నాయా? చెప్పండి. అందరికీ సొంత స్థలాలు ప్రభుత్వాలు ఇచ్చాయా? ఇచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేశాయా? నేను రాజకీయాల గురించి మాట్లాడట్లేదు. ప్రభుత్వాలు ఎవరుంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళనైనా ప్రోత్సహించాయా? లేదు. ప్రస్తుతం ఇస్తున్నాయా? లేదు. ఇప్పుడు దేశం మొత్తంలో ప్రతి మనిషికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళు పైబడింది. 70 ఏళ్లలో ఏ నాయకత్వం గద్దెనెక్కినా ఆ నాయకులు ప్రజలకు స్థలం విషయమై శ్రద్ధ పుచ్చుకుంటున్నారా? ఎందుకు పుచ్చుకోవట్లేదు తెలుసా? ఎందుకు పుచ్చుకోవట్లేదా? అందరికీ అన్నీ అందుబాటులో ఉంటే మాట వినరు. ఇది పెత్తందారు వ్యవస్థ. ఏ వ్యవస్థ? జమీందారీ వ్యవస్థ, పెత్తందారీ వ్యవస్థ. అందరికీ అన్నీ బాగుంటే మాట చెప్పాలి, మాట వినరు. అందరికీ అన్నీ ఉంటే కూడు గూడు గుడ్డ ఉందనుకోండి, మాట వింటారా? ఎవ్వరు కూడా వినరు, ఎవ్వరు మాట వినరు. అది వాళ్ళ పర్పస్ ఏంటంటే అది ఉంటాయి అని వాగ్దానం చేయాలి, ఇస్తామని వాగ్దానం చేయాలి, ఆశ పుట్టించాలి, కానీ అన్నము పెట్టకూడదు. పంచభక్ష ప్రమాణాలు ముందు పెట్టాలి, కానీ వాళ్ళకి తినకుండా చేతులని కట్టివేయాలి. ఇంకోటి చెప్తా, పొలాలు మన దేశంలో పండే పంటలు పక్క దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, కానీ మన దేశంలో కరువు ఉంది. అర్థమైందా? పక్క దేశాలకు అమ్ముకుంటున్నాం, ఎక్స్పోర్ట్ చేసి పక్క దేశాలకు కోట్ల రూపాయలకు అమ్ముకుంటాం, మన దేశంలో పండించి. కానీ మన దేశంలో చాలా రాష్ట్రాల్లో కరువు ఉంది. ప్రభుత్వాలు తలుచుకుంటే ఉచితంగా పనిచేయవచ్చు. ప్రభుత్వానికి రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకి అది నెగిటివ్. ఓకే, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకి చెప్పండి వినిపించట్లా, కొద్దివేం కాదు కదా. అట్లానే రాజు తలుచుకుంటే అన్నం పెట్టడానికి ఏమండి ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్నో ట్రస్టులు ఉన్నాయి. ఎంతోమంది పేదవారు, ఎంతోమంది అనాథల్ని, ఎంతోమంది వృద్ధులని ఎన్నో ట్రస్టులు పెట్టి కోట్లకు కోట్లు
ఆ ట్రస్టులకు ఖర్చు పెట్టి 100 మందినో 50 మందినో అనాథ పిల్లల్ని, వృద్ధుల్ని పోషిస్తూ ఉన్నారు. రోడ్డు మీద బెగ్గర్స్గా ఉండే వాళ్ళని కొన్ని చోట్ల తీసుకొచ్చి పోషిస్తూ ఉన్నారు. వాళ్ళని అక్కడక్కడ మనం వింటానే ఉన్నాం, కానీ అయినా కూడా అడుక్కు తినేవాళ్ళని మనం, ఆ అడుక్కు తినేవాడిని తీసుకొని వెళ్ళి ఒక చిన్న పని ఇచ్చి, ఒక చిన్న వ్యాపారం పెట్టించి, తన కాళ్ళ మీద తను నిలబడేటట్లుగా ఒక చిన్న వ్యాపారం పెట్టించి, ఒక చిన్న గూడు, ఒక 1/2 సెంటు స్థలం ఇచ్చి, ఏ రాజు తన భూమి విషయమే దేశములో శ్రద్ధ పుచ్చుకుంటాడో మళ్ళీ చదవండి. ఆ దేశములో ఎందుకు కలగదు? సర్వ విషయాల్లో సమృద్ధి ఉంటుంది. మత కలహాలు ఎందుకు వస్తాయి? రావు. ప్రాంత కలహాలు ఎందుకు వస్తాయి? రావు. పక్క ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడాలి అని పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఎందుకు స్థిరపడతాం? మన దగ్గర లేక, మన రాష్ట్రాల్లో మన ప్రాంతాల్లో మనకి చెప్పుకునేదానికి ఏమీ లేక, పాస్పోర్ట్లు తీసుకునేదానికి కూడా స్తోమత లేక, దొడ్డిదారి గుండా అమెరికాకు పోయి స్థిరపడిన వాళ్ళందరినీ ట్రంప్ గారు మరలా తిరిగి వెనక్కి, ఆయన కనుక పంపించకపోతే 100 మంది ఉన్నారు ఆడ. ఎందుకు? మన దేశంలో చెప్పాలి స్థానం, మన దేశంలో భూమి, మన దేశంలో తిండి, మన దేశంలో చెప్పుకోదగిన పని నోరు రావట్లా. సర్వ విషయములలో మన దేశం సుభిక్షంగా ఎందుకు లేదు? ఈ మధ్యకాలం జస్ట్ కొన్ని గంటల క్రితమే ఓ సహోదరి వీడియో పెడితే ఆ వీడియో విన్నాను నేను. ఆ వీడియోలో మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశము ఎన్ని సంవత్సరాలు చెందుతుందండి? 70 ఏళ్ళు అయింది. 70 ఏళ్ళు. జపాన్ మట్టి ఏమంటారు దాన్ని, మట్టి కొట్టుకుపోయింది. జపాన్ ఏంటది? చెప్పండి. జపాన్ మట్టి కొట్టుకుపోయింది అణుబాంబు ద్వారా. ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో పంటలు సరిగా పండవు. ఆ నాగసాకి ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ పండవు. కానీ జపాన్ టెక్నాలజీలో, జపాన్ కన్స్ట్రక్షన్స్లో, జపాన్ ఆర్థికంగా ఎంత బలం పుంజుకుందండి ప్రపంచంలో, ఎంత బలం పుంజుకుంది. కానీ ఇండియా ఎందుకు బలం పుంజుకోలేకపోతుంది? ఈ రాజ్యాల పరిస్థితులు నేను మీతో చెప్తున్నా, మీకు కూడా భారం ఉంటుంది తెలియాలి అని. ఊరికే దేవుడు అని ఊరికే ఏమంట మబ్బు విషయాలు మీకు చెప్పకుండా, దేవుడు చెప్పినవే దైవ సంబంధంగా ఈ లోకాన్ని, ఈ రాజ్యాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన పాత్ర ఏంటి ఈ రాజ్యాల మధ్యలో, ఈ లోక రాజ్యాల మధ్యలో మన పాత్ర ఏంటి, కాస్త నాకు తెలిసిన జ్ఞానంలో మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నా. స్తోత్రం చెప్పండి. చైనా కూడా జనాభాలో మనతో పోటీగానే ఉంది. అంతకుముందు ఎక్కువ, ఇప్పుడు తక్కువ, పోటీయే. ఓకే, ఇప్పుడు జనాభాలో మన దేశమే ఎక్కువ, దరిద్రతలో మన దేశమే ఎక్కువ, మత సంబంధమైన దాడుల్లో మన దేశమే ఫస్ట్ పేరు అన్నాడు ప్రవీణ్ అన్న. ఏం పేరు? మన దేశమే లిస్టులో ఫస్ట్ పేరు ఉంది. మత కలహాలు, మత సంబంధంగా ప్రజల్ని హింసించే, దళిత సంబంధంగా, పేద సంబంధంగా, అక్షరాలను బట్టి, కులాన్ని బట్టి ప్రజల్ని హింసించే, చులకనగా చూసే, రీసెంట్గా మనం వైజాగ్లో కూడా చూసారు లేదా? డెలివరీ బాయ్, స్విగ్గీ డెలివరీ బాయ్ భయ్యా అన్నాడు, బ్రో అన్నాడు. ఏమన్నాడండి? చెప్పండి వినిపించట్లా అనండి, నన్ను ఏం కదా, బ్రో అన్నాడు. బ్రదర్ అన్న అన్నాడు. తెలుగులో ఏమన్నాడండి? నువ్వెంత, నీ బతుకెంత, నీ కులం ఎంత, నీ వర్గం ఎంత, నీ ఎంత అని నీ పాపం ఆ అబ్బాయిని అని కదా క్షమించిన ఆ కుర్రోన్ని ఆ స్టేర్లన్నీ కూడా తిట్టుకుంటూ, ఆ కింద దిగిన తర్వాత కొట్టుకుంటూ, బట్టలు ఇప్పించి, పేపర్ మీద నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అని రాయిచ్చి. ఏంటి సమస్య? తక్కువ కులం వాడు ఎక్కువ కులం వాడిని, మరి ఇబ్బందే కదా. పందిని మనిషిగా చూస్తే ఇబ్బందే కదండి. గొడ్డు దగ్గరికి వెళ్ళి నువ్వు మనిషివి అని అంటే సమస్య కదా. మనిషి దగ్గరికి వెళ్ళే బ్రో అనాలి. ఏమనాలి? సాటి ఒక మనిషి చెప్పండి, మరో మనిషి దగ్గరికి వెళ్ళే అన్న అనాలి, లేకపోతే అక్క అనాలి. జంతువు దగ్గరికి వెళ్ళి, మృగం దగ్గరికి వెళ్ళి అన్న అక్క అంటే మరి వాటి కోపం రాదు, వాటికి ఏదో తిట్టినట్టు అనిపిస్తుంది. కోపం రాదా? మరి మృగ స్వభావాలు ఈ రోజుకి ఈ 21వ శతాబ్దంలో కూడా, ఈ 5G 6G జనరేషన్లో కూడా ప్రపంచం అంతా ప్రజలు విస్తరిస్తూ, టెక్నాలజీ విస్తరిస్తూ ఉన్న, మూఢనమ్మకాలన్నీ మట్టి కరుచుకుపోతూ ఉన్న, ప్రజలు మెలకువలు నేర్చుకుంటూ ఉన్న ఈ రోజుల్లో కూడా నిన్న మొన్న జరిగిన వార్తలుగా మనం ఆ వార్తలను వింటున్నాం. ఆ రాజ్యాలు అట్లుంటాయి అన్నమాట. ఉత్తర భారత్లో బాగా విస్తరించింది ఆ రాజ్యం, ఆ దరిద్రపు రాజ్యం.
దక్షిణ రాజ్యంలో ప్రభుత్వాలను పార్టీలను అడ్డం పెట్టుకొని చాప కింద నీరులా విస్తరించాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నాలన్నీ కూడా నా ప్రభు తలక్రిందులు చేయునుగాక. మన ప్రాంతాలని ప్రభు కాపాడుదురుగాక. మన ప్రాంతాల ద్వారా దేశమంతా ప్రభు మార్పులు మెలకువలు తీసుకొని వచ్చుదురుగాక. లోకరాజ్యాలు, పాపరాజ్యాలు, రాజకీయ మత సంబంధమైన రాజ్యాలని ప్రభు మట్టి కరిపించుదురుగాక. పాదముల క్రింద తొక్కుదురుగాక. నీతి కలిగిన, నిజాయితీ కలిగిన దైవ రాజ్య స్థాపన ప్రభు ప్రారంభించుదురుగాక. ఈ రాజు నీ రాజు నీ యొద్దకు బయలుదేరి వస్తున్నాడు. ఫియర్ నాట్, భయపడొద్దు. భయపడే సందర్భాలు వస్తే చూస్తున్న పరిస్థితులను బట్టి, వింటున్న వార్తలను బట్టి, అరే ఈ రాజకీయాల మధ్యలో, ఈ రాజ్యాల మధ్యలో మన భవిష్యత్తు ఎలా, మన పిల్లల భవిష్యత్తు ఎలా అని ప్రశ్నార్థకమైన ఆలోచనలతో ఉన్న దేవుని ప్రియులారా, నీ రాజుని యొద్దకు బయలుదేరి వచ్చుదురుగాక. హల్లెలూయా. ఆయన వస్తే భూమి విషయమే శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన వస్తే పేదల మీద ధ్యాస పెడతాడు. ఆయన వస్తే సమన్యాయం, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు కూడా, ప్రపంచ ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు కూడా సమన్యాయం చేయగలిగిన రాజ్యం ఆయన రాజ్యం. వస్తుంది ఫ్యూచర్లో. 1000 సంవత్సరాలు యునానిమస్గా మిల్లీనియం పరిపాలన చేయబోతున్నారు ఆయన. కొట్టుగట్టిగా కొట్టాలి. హల్లెలూయా. మిల్లీనియం, 1000 ఏళ్ళు నిర్విరామ పరిపాలన. ఎన్నేళ్ళు? ఊరికే మాటలు కాదండి, ఇది కల్పితాలు కూడా కాదు. భవిష్యత్తులో 1000 సంవత్సరాలు క్రీస్తు రాజ్య పరిపాలన భూమి మీద జరగబోతుంది. అసలు పాలకుడు, రాజు అంటే ఎవరో ఆ 1000 సంవత్సరాల్లో ప్రపంచం చవి చూడబోతా ఉంది. అది లయము కాని రాజ్యం. అది స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ రాజ్య స్థాపకుడు, ఆ రాజు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ రాజు ఏంటో చెప్పండి. నా రాజు, గట్టిగా. మన రాజు మన కొరకు ఎలాంటి ఈవుల్ని ఇవ్వబోతున్నారు, ఆయన ఎలాంటి రాజుగా తను మన జీవితాల్లో ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటి వరకు కాస్తంత ముఖ పరిచయంగా చుట్టూ తిరిగి వచ్చాం. కొంచెం టాపిక్లోనికి స్పిరిచువల్గా వెళ్దాం. ఆయన ఎలాంటి రాజుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. కీర్తనలు 24వ కీర్తన 7-8 చరణాలు. ఓకే, లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యములు కలిగిన నా ప్రభు అయిన యేసుక్రీస్తే. స్తోత్రం చెప్పు. మహిమగల రాజు, అది ట్యాగ్, అది గుర్తుపెట్టుకోండి. మహిమ కలిగిన రాజు చాలా బాగుంటుంది. స్తోత్రం చెప్పండి, చేతులు ఊపుతో ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు అని అంటే మహిమ కలిగిన రాజు. ఆమె చెప్పండి. తన ప్రజలని మహిమగా మార్చగలిగిన రాజు, తన ప్రజలను మహిమలో చేర్చగలిగిన రాజు, తన ప్రజలని మహిమతో అలంకరించగలిగిన రాజు, మనం ఆరాధిస్తున్న మన మహిమ కలిగిన రాజు. ఆయన రాజ్యం మహిమ కలిగిన రాజ్యం. అవే ఇటుకి చెప్పండి. ఎలాంటి రాజ్యం ఆయన రాజ్యం? మహిమ కలిగిన రాజ్యం. ఈ మహిమ కలిగిన రాజ్యములో ఆల్రెడీ భూమి మీద ఆయన రాజ్యం దిగి వచ్చింది. ఎలా వచ్చిందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు సేవా ప్రారంభంలో పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందనని ప్రకటించారు కదా. ఆ సమీపిస్తుంది అనే మాట పెంతెకోస్తు దినాన యేసయ్య పునరుద్ధానుడై 40 రోజులు శిష్యులకు కనబడి 40వ రోజు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత 10 రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే, ఆ ప్రభువల్లారాధన తీసుకున్న అదే మేడగదిలో శిష్యులు 120 మంది ఇంచుమించుగా స్త్రీలు పురుషులు కలిసి ప్రార్థన చేసుకుంటే, 10వ రోజు లేకపోతే 50వ రోజు పరిశుద్ధాత్ముడు బలముగా కుమ్మరించబడిన అదే రోజు దేవుని రాజ్యము కూడా స్థాపించబడింది, కుమ్మరించబడింది. అవతరం చెప్పండి. ఆ దేవుని రాజ్య స్థాపన అప్పుడు ప్రారంభించబడింది, ప్రపంచం అంతా విస్తరించబడింది. ఇక రాజ్య వారసులను సంపాదించుకోవడం ప్రారంభించబడింది. ఇప్పటికీ మెజారిటీ
అధికారికంగానే మెజారిటీ క్రైస్తవులే. అవునంటామా కాదంటాం? యునైటెడ్ కింగ్డమ్ అని అంటాం. ఇంగ్లాండ్ ఈ పరిసర ప్రాంతాల్లో బ్రిటిష్ పాలన. యునైటెడ్ కింగ్డమ్ అది క్రైస్తవ రాజ్యం. యునైటెడ్ స్టేట్స్ USA అది క్రైస్తవ రాజ్యం. ఆస్ట్రేలియా అది క్రైస్తవ రాజ్యం. ఇంకా చాలా ఉన్నాయి క్రైస్తవ రాజ్యం. మెజారిటీ ఇస్లాం రాజ్యాలు కొన్ని ఉన్నాయి. ఇరాన్, ఇరాక్, సౌదీ ఈ ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, సగం సగంగా ఉంటాయి. ఆ తర్వాత రష్యా, చైనా ఈ ప్రాంతాలు కమ్యూనిస్ట్కి సంబంధించినవి. రష్యా భారతదేశానికి పైన ఇటువైపు ఉంటాయి. ఎటువైపు ఉంటాయి చెప్పండి? ఇటువైపు ఉంటాయి. రష్యా, చైనా, టిబెట్ ఈ ప్రాంతాలు, నేపాల్ ఈ ప్రాంతాలు హిందూ బేస్డ్. నేపాల్ ఎవరు హిందూ బేస్డ్, కొంచెం టిబెట్, చైనా అటువైపు వెళ్తే కమ్యూనిస్ట్ బేస్డ్. ఈస్ట్ చెప్పండి. ఏ దేవుడు లేడు ప్రపంచంలో, నేనే దేవుణ్ణి అంటాడు ఆయన. లెనిన్ కానీ, కార్ల్ మార్క్స్ కానీ, స్టాలిన్ కానీ వీళ్ళందరూ నేనే దేవుణ్ణి అంటారు, మేమే దేవుళ్ళం అంటారు. ఎందుకంటే నేనే దేవుణ్ణి అని అంటే ఇష్టారాజ్యంగా చేయొచ్చు. దేవుడు ఉన్నాడు అని అంటే ఆయన రాజ్యానికి సంబంధించిన విషయాలే చేయాలి, ఆయన చెప్పిందే చేయాలి, బైబిల్ చెప్పిందే చేయాలి. దేవుని రష్యాలోనే క్రైస్తవులకి నేను చెప్తున్న ఆ రిచర్డ్ ఉర్ముబ్రాండ్ గారు రాసిన ఆ పుస్తకం చరిత్ర అంతా రష్యాలో ఉన్న రుమేనియా ప్రాంతంలో జరిగిందే. స్తోత్రం చెప్పండి. కమ్యూనిస్ట్ బేస్డ్గా ఉన్న ఆ ప్రాంతాలన్నీ కూడా ఇంచుమించు కొరియా, ఎక్కువగా సౌత్ కొరియా ఈ ప్రాంతాలంతా క్రిస్టియానిటీ విస్తరించి అక్కడి నుండి అత్యధికంగా మంచి మంచి ప్రింట్ కలిగిన బైబిల్స్ ప్రింట్ అవడం మొదలయ్యే ప్రపంచమంతా విస్తరించే బైబిల్స్. ఇప్పటికీ కొరియన్ ప్రింట్ అంటేనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఏ ప్రింట్? ఇది నా దగ్గర ఉంది, కొరియన్ ప్రింటే. లోపల ఉన్న చిన్న బైబిల్ కూడా కొరియన్ ప్రింట్. కొరియన్ ప్రింట్ అంటేనే ఎక్కువగా తీసుకుంటాం. సామాన్యమైన బైబిల్స్ అయితే ఒక 300-400, 500 లోపు వచ్చేస్తాయి. కానీ కొరియన్ ప్రింట్ అలా కాదు. 1500 రూపాయలు చిన్న బైబిల్. ఎంత చెప్పండి? ప్రజెంట్ 1400-1500 రూపాయలు చిన్న బైబిల్. ఇది నాకు 2200కి ఇచ్చాడు మనోడే 2200కి ఇచ్చాడు. ఏమండి పక్కనోడు ఇంకెంతకి ఇస్తాడో బయటోడు. మన కాంపౌండ్లోనే 2200కి తీసుకున్నాను నేను దీన్ని. కొరియన్ ప్రింట్ ఎక్కువగా వాటర్ పడినా కానీ ఏదో గీతలు పెట్టినా కానీ త్వరగా పాడు కాదు. నేను ఇక్కడికి వచ్చిన క్రొత్తలో తీసుకున్నా, దీన్ని క్రొత్తలో తీసుకున్నా. జస్ట్ ఈ మధ్య కాలంలోనే కొంచెం జిప్ పోతే జస్ట్ ఆ పై జిప్ కూడా తీసేసి ఓపెన్ బైబిల్గా వాడుకుంటున్నాను నేను దీన్ని. జిప్పు పోతే ఐడియా అండి జీవితాన్ని మార్చేస్తుంది. స్తోత్రం చెప్పండి. అంతకుముందు జిప్పు ఉంది, ఇప్పుడు జిప్పు మొత్తం పీకేసేసి ఓపెన్ బైబిల్గా వాడుకుంటున్నా. కొరియన్ ప్రింట్, కొరియా కమ్యూనిస్ట్ బేస్డ్గా ఉన్న ఆ రాజ్యంలో క్రీస్తు తన రాజ్యం స్థాపించి అక్కడి నుండే విలువైన బైబిల్ ప్రింట్ అవటం మొదలుపెట్టి ప్రపంచమంతా విస్తరింపజేశాడు ఆయన. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన రాజ్యములో ఆయన రాజా, ఇప్పుడు చూడండి, మహిమ కలిగిన రాజు ఆయన. ప్రజలను మహిమ కలిగిన వ్యక్తులుగా మార్చడానికి ఇష్టపడిన రాజు ఆయన. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఒకటి చెప్తా, చాలా జాగ్రత్తగా, చాలా ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించునుగాక. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటాను. సమూయేలు మొదటి పుస్తకం 2:8. దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టడానికి మహిమగల సింహాసనమును వాళ్ళకి ఇవ్వటానికి ఆ దరిద్రులను మంటిలో నుండి ఎత్తివాడు ఈ మహిమ కలిగిన రాజే. పేదవారిని వారున్న స్థితిలో నుండి, దరిద్రతలో నుండి లేవనెత్తి ఉన్నత స్థితిలో నిలబెట్టగలిగిన దేవుడు ఆయనే. గట్టిగా చెప్దాం, చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం, కొడదాం 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 కొడదాం. హల్లెలూయా. ఇతర దేశాల గురించి నాకు తెలియదు కానీ మన దేశం గురించి చెప్దాం. ఏమండి, ఈ మధ్యకాలం బాగా తెలుసుకున్నాను. ఒక 200 సంవత్సరాలు వెనక్కి వెళితే, ఎన్ని సంవత్సరాలు చెప్పండి, లేదా మహా అయితే ఒక 300 సంవత్సరాలు వెనక్కి వెళితే చదువు ఒక కులం వారికి మాత్రమే పరిమితం. చదువు ఒక మతం వారికి మాత్రమే పరిమితం. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి గురించో ఎవరి గురించో ఏదో 1000 సంవత్సరాల క్రితం గురించి కానీ నేను చెప్తుంది. 300 సంవత్సరాలు, 3 generations బిఫోర్, 3 generations ముందు గురించి చెప్తున్నా. ఎప్పటి గురించి చెప్తున్నా నేను?
జస్ట్ ఒక 3 వంశావళులు లేకపోతే 3 తరాలు 300 ఏళ్ళ క్రితం గురించి చెప్తున్నా. చదువు అందరికీ కాదు. ఏమండి, కులాలను బట్టి వర్ణాలను బట్టి వీళ్ళు ఈ పని చేయాలి అని చెప్పి సంవత్సరాలు, వందల వేల సంవత్సరాలు ప్రజలకి చదువుని, ఉద్యోగాలని, ప్రశ్నించే అధికారాన్ని, కడుపు నిండా అన్నం ప్రశాంతంగా తినగలిగిన స్వతంత్రతని ఇవ్వలేకపోయారు రాజ్య స్థాపకులు. అప్పటిలో ఉన్న రాజ్యాధినేతలు, దళారులు, పెత్తందారులు. ఎవరు? పెత్తందారులు, దళారులు. వాటి కోసం పుస్తకాలు సృష్టించారు, వాటి కొరకు మతాలు సృష్టించారు, వాటి కొరకు ఎన్నెన్నో శాసనాలను పుట్టించారు. ప్రజలను భయపెట్టారు, చంపారు, కొట్టారు, హింసించారు, నరకయాతన పెట్టారు. ప్రజలకు బట్టలు ఇవ్వలేదు, ప్రజలకు తిండి ఇవ్వలేదు, ప్రజలకు నీళ్ళు ఇవ్వలేదు. ప్రశ్నిస్తే 100లో 1000లో 1,00,000లో ఒక్కడికైనా కడుపులో గాలి ప్రశ్నిస్తాడు కదా. ఆ ప్రశ్నించిన వాడిని ప్రజలందరి ముందు ఉరిదీసేవాళ్ళు, ప్రజలందరి ముందు చంపేవాళ్ళు, ప్రజల నోరు నొక్కేవాళ్ళు. కష్టపడి పనిచేసేది ప్రజలు. ఏమండి, పీకల దాకా తిని ధనాన్ని, వైభోగాన్ని అనుభవించేది దళారులు. ఎవరు? చెప్పనే, దళారులు. వేల సంవత్సరాలు అలానే గడిచిపోయింది. గత 300 సంవత్సరాలుగా మంచుకో చెడుకో బ్రిటిష్ వారు మన దేశంలోనికి వచ్చి కొంచెం పాలనా పద్ధతుల్ని సవరించి వాళ్ళు మన దేశ సంపద దోసుకెళ్ళారు. మనం అది కాదన్నాం. కానీ ఆ తర్వాత మిషనరీలుగా వచ్చిన సేవకులు చాలామంది సతీ సహగమనం అనే వ్యవస్థను కానీ, లేకపోతే ఆడపిల్లలు చదువుకోకూడదనే వ్యవస్థను కానీ, స్త్రీలను చులకనగా చూసే వ్యవస్థలను కానీ, రకరకాల గ్రంథాల ద్వారా ప్రజల్లో వర్ణ భేదాలు సృష్టించి ప్రజల్ని ఎప్పుడు కూడా బానిసలుగా ఉండాలని నిర్ణయించే చదువుని, ఉద్యోగాల్ని, ఒక మంచి స్థితిని దూరము చేసే ఆ దళారుల చేతుల్లో నుండి వారిని విడిపించడానికి దేవుడు విప్లవకారులను లేవనెత్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రశ్నించే వారిని ఎక్కువగా లేవనెత్తాడు. స్తోత్రం చెప్పండి. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు పెత్తనం చేయాలని చూస్తే అప్పటికే ప్రశ్నించే వాళ్ళు లేచారు. అంబేద్కర్ లాంటి, రేపు అంబేద్కర్ జయంతి పెట్టండి, పోస్టులు పెట్టండి, మీకు తెలిసిన పోస్టులు పెట్టండి. రేపు అంబేద్కర్ జయంతి. మహానుభావుడు ఎంత పోరాడాడు అంటే, ఆయన కాలంలో, ఆయన పుట్టి పెరిగిన ఊరిలో బావిలో నీళ్లు తీసుకునే దానికి కూడా, ఆ బావిలో కాలు వేలు చేయి పెట్టేదానికి కూడా అవకాశం లేదు అంటూ అనేవాళ్ళు. చంపేవాళ్ళు, కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఉత్తర భారతంలో అలాంటి ఆచారాలు ఉన్నాయి. రీసెంట్గా ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను, స్కూల్లో పిల్లాడు దాహం వేసి వాచ్మెన్ మాత్రమే వచ్చి గ్లాసుతో ముంచి అట్లా పోయాలి నీళ్ళు. వాచ్మెన్ రాలేదు ఆ రోజు. కొంచెం దాహం వేసి నీళ్ళు తాగుదామని కుండలో గ్లాస్ ముంచి, అలా మన ప్రాంతాల్లో లేవు కాబట్టి మనకి నిమ్మకు నీరెత్తినట్లుగా మనం ఉండుండొచ్చు. కానీ ప్రజలు అనుభవిస్తున్న పరిస్థితుల గురించి చెప్తున్నాను. పిచ్చగొట్టుడు కొట్టాడు, చచ్చిపోయేలా కొట్టాడంట. ఆ బిడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళి చచ్చిపోయాడట. చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అలాంటి రాజ్యాలు అవి. ఆ రాజ్యాలు ఎలాంటి రాజ్యాలు? కర్కశమైన, రాక్షసమైన, పెత్తందారు రాజ్యాలు. ఆ సంఖ్యల నుండి విడిపించడానికి విద్యా హక్కును కల్పించారు మిషనరీలు. దేవుని ప్రశ్నించే హక్కును కల్పించారు, రాజ్యాంగాన్ని కల్పించాడు ఆ మహానుభావుడు. ఇప్పుడు మనము చదువుకున్నామన్నా, ఉద్యోగాలు, మన పిల్లలు కానీ ఉద్యోగాలు చేస్తున్నారన్న, మనకు స్థలాలు, ఇల్లులు ఉన్నాయన్న, మన స్వతంత్రంగా మన కాళ్ళ మీద మనం నిలబడ్డామన్న ప్రతిదానికి కారణం ఇదిగో ఈ మహిమ కలిగిన రాజు ఒక దినాన మట్టిలో నుండి లేవనెత్తబట్టే. స్తోత్రం కలుగునుగాక. మన కాళ్ళ మీదే మనం నిలబడ్డాం, మనమే కష్టపడ్డాం, మన రెక్కలే కష్టపడ్డాయి, మన భుజమే బరువులు మోసింది. కానీ ఆ స్వాతంత్ర్యతనిచ్చి మనం సంపాదించిన రూపాయి, మనం తినే హక్కు మనకిచ్చినది రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికి స్థాపకుడు ఈరోజు నేను ప్రకటిస్తున్న మహిమ కలిగిన మహారాజు. కోటు గట్టిగా ప్రజలని ఎంకరేజ్ చేసేవాడు ఆయన. దరిద్రులు ఎవరెవరు ఉన్నారు, దీనులు ఎవరెవరు ఉన్నారు, త్రుక్కువేయబడేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు, హీనముగా నీది ఆ కులమా, నీది ఈ మతమా, దూరంగెళ్ళని ఎవరెవరైతే దూరంగా అధికారులకు దూరంగా బ్రతుకుతూ ఉన్నారో వారిని అక్కడి నుండి లేవనెత్తి అధికారులుగా మార్చుటకు లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లల్లో కలెక్టర్స్ ఉన్నారు, స్తోత్రం కలుగునుగాక. డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, మాస్టర్స్ ఉన్నారు. ప్రతి వృత్తిలో మన పిల్లలు ఉన్నారంటే కారణం
కారణం మహిమ కలిగిన మన రాజు మట్టిలో నుండి లేవనెత్తబడ్డాడు. ఆమేన్. మాదా కులం కాదు, ఈ కులం కాదు అని అనుకోవచ్చు. ఓకే, క్రైస్తవుడివేగా, చెప్పి చూడు మరి. క్రైస్తవుడు అని ఫారంలో రాసిపెట్టు, మరి రాసిపెట్టు. ఆ పిల్లల ఫామ్స్లో క్రైస్తవుడు అని రాసిపెట్టు. నేను రాసేయాలండి అంటే నేను నా చేత రాయించలేదు ఆయన. నేను క్రిస్టియన్ సార్ అని అంటే చిన్నపిల్లోని, రే బాబు నీకు తెలియలేరా అని చెప్పి హిందూ అని రాసేసాడు. సరే, అది వేరే విషయం. చిన్నపిల్ల ఉన్నప్పుడు అది అలానే కంటిన్యూ అయింది. ఇప్పుడు రాసి పెట్టండి, క్రిస్టియన్ అని రాసి పెట్టండి. ఏవైనా వస్తాయా? ఏ ఉద్యోగం, ఏ పోస్ట్, ఏ పదవి, ఏదైనా సపోర్ట్ ఉంటుందా? ఎంతకెంతకు తొక్కాలని చూసినా కూడా మన పిల్లలని అంతకంతకో లేవనెత్తగలిగిన దేవుడు, మహిమ కలిగిన మహారాజు. గట్టిగా చెప్దాం. అందుకే పేతురు అంటారు, అయ్యా సమస్తం విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం. మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని విడిచిపెడుతున్నాం, కుటుంబాలు విడిచిపెడుతున్నాం, నాన్న వాళ్ళని కాదంటున్నాం. నీకోసం నేను ఆరాధించడం కోసం, నీ రక్తంలో కడగబడటం కోసం, నీ రాజ్య వారసులుగా మార్చబడటం కోసం, నీకోసం, మీ నామము నిమిత్తం మేము మా కుటుంబాలు వద్దనుకుంటున్నాం. ఒకసారి మా తల్లిని తండ్రిని వద్దనుకుంటున్నాం, మా తోబుట్టువులను వద్దనుకుంటున్నాం. ఒక్కొక్క సందర్భంలో శుభకార్యము అని అంటే ఎంత ఆనందం అండి. శుభకార్యము అని అంటే హ్యాపీనెస్సా కాదండి? చెప్పండి. ఒక పిల్ల ఏదైనా వాటెవర్ ఒక శుభకార్యము అని అంటే ఎంత ఆనందం. కుటుంబంలో 2-3 రోజులు అందరూ బంధువులు అందరూ కలిసి హ్యాపీగా కుటుంబాలుగా కలిసి చేసుకునే ఒక ఉన్నతమైన కార్యం శుభకార్యం, పెళ్ళి అని అనుకుందాం. ఇప్పుడు మనం దేవుని నమ్ముకోవడం ద్వారా మన పిల్లల పెళ్ళిళ్ళకి ఎంతమంది రాగలుగుతారు, ఎంతమందిని మనం పిలవగలుగుతాం, ఎంతమందిని మనం పిలిచి సరైన ఆతిథ్యం వాళ్ళ కోణంలో ఇవ్వగలుగుతాం. ఎంత ఆనందం, ఎంత ఆర్భాటం. ఇది రాసుకోవద్దు, అది రాసుకోవద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, ఇది పెట్టుకోవద్దు, అది పెట్టుకోవద్దు. ఫేరేనా అదేంటి బయట ఫేస్ క్రీమ్ రాస్తాం కదా, బయట బ్యూటీ పార్లర్ వెళ్ళొద్దు. నేను మిమ్మల్ని అనట్లేదండి, మెసేజ్ చెప్తున్నాను. బ్యూటీ పార్లర్కి వెళ్ళకూడదు. ఇవన్నీ జరిగేదే శుభకార్యం, ఉండేదే ఆ ఒక్కరోజు అందంగా. ఆ తర్వాత అంతా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది, వీళ్ళైనా వాళ్ళైనా. ఆ నెక్స్ట్ డే నుంచి అంట్లు తోముకోవడం, బట్టలు తొక్కోవడం, ఉండేదే ఒక్కరోజు. ఆ నెక్స్ట్ డే నుంచి రిక్షా దొక్కుండా పోవటం, ఆటో నడుపుకుంటూ పోవటం, ఏ పని అయితే ఉండేదే ఆ ఒక్కరోజు. పాపం దాన్ని కూడా మనం ఈ రకరకాలుగా చెప్పి వద్దంటే ఎక్కడికి పోవాలండి వాళ్ళు, ఎక్కడికి పోవాలి? నేనైతే పర్సనల్గా నేను ఉండని అంటారు బాబు, ఉండేదే సంతోషంగా ఒక్కరోజు. ఆ ఫోటోలు చూసుకొని భవిష్యత్తులో కష్టాలు వచ్చి ఆ ఫోటోలు చూసుకొని ఆనందంగా ఉంటారు. ఈ జీవితం ఎడిదిరిగి ఎటు వెళ్తుందో తెలియదు కదా. ఆ ఫోటోలను బతకని అంటారు బాబు ప్రశాంతంగా అని చెప్పి కొంచెం ఈ పిల్లల్ని వాళ్ళిద్దరిని మాత్రమే చక్కగా ఉండనివ్వండి అని చెప్తాను నేనైతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదయ్యా, మరి మాకేంటయ్యా అని అంటే అప్పుడు ప్రభు యేసయ్య అంటారు, ఒకరోజు నేను మహిమ కలిగిన రాజుగా మహిమ కలిగిన సింహాసనంపై కూర్చోబోతున్నాను, నాతో కూడా పక్కనే సింహాసనాలు వేసి మిమ్మల్ని కూడా కూర్చోబెట్టబోతున్నాను. ప్రజలకు మీరు తీర్పు తీర్చబోతున్నారు, రాజ్యాలకు మీరు తీర్పు తీర్చబోతున్నారు, ప్రపంచానికి మీరు తీర్పు తీర్చబోతున్నారు. ఉన్నత స్థితిలో నా ప్రభు మిమ్మల్ని మహిమగల సింహాసనంపై స్థిరపరచుదురుగాక. అట్ ద సేమ్ టైం భూమి మీద కూడా మన పిల్లల్ని ఉన్నత స్థితిలోనే ప్రభు ఉంచుతారు. పంపించండి, పిల్లల్ని వదలండి, పట్టుకోకండి. ఆడపిల్లవు నీకెందుకని పట్టుకోకండి, చిన్నపిల్లోడు నీకెందుకని పట్టుకోకండి. డబ్బులు లేవు, స్తోమత లేదు, స్థితి లేదు, నీకంత సీన్ లేదని చెప్పి వాళ్ళని కృంగదీసి పిల్లల్ని పట్టుకోవద్దు, వదలండి. పిల్లల గోల్ ఏంటి, దర్శనం ఏంటి, పిల్లల విజన్ ఏంటి, దైవికంగా పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారు, పిల్లలు ఏం సాధించాలనుకుంటున్నారు అడగండి, తెలుసుకోండి, పంపించండి. కొంచెం కష్టమైన చదివించండి, ఒక స్థితిలో నిలబెట్టండి. దేవుని ప్రజలు ఒక స్థితిలో ఉండాలి ఖచ్చితంగా. యేసన్న గారి ఆశ కూడా అదే. అరే మన పిల్లలు ఉన్నత స్థితుల్లో ఉండాలి, మన విశ్వాసుల పిల్లలు మంచి మంచి అధికారాల్లో ఉండాలి. దేవుడు 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 అని చెప్పి కొంతమంది ఇదొక బ్యాచ్ ఉంటుంది అన్నమాట. దేవుడు దేవుడు అని చెప్పి చదువుకోరు, బడికి పోరు, చెట్టు చివరి ప్రార్థన చేయించుకొని పోతారు. ఏమనైతే మా మీదకి రావటానికి, ఏమండి ఏమనైతే మా మీదకి రావటానికి.
ఇప్పుడు చివరి ఏ ప్రయాస పడకుండా మా చేత ప్రార్థన చేయించుకొని, లేకపోతే పెన్నులకు ప్రార్థనలు చేయించుకొని, స్కేల్కి ప్రార్థన చేయించుకొని, పెన్సిల్కి ప్రార్థన, ఎన్ని పేపర్కి ప్రార్థన చేయించుకున్నా, ఎన్ని రకాలుగా నువ్వు మొక్కు పైన యేసు రక్త విజయం ఆన్సర్ షీట్ మీద రాసినా ఏమండి వస్తాయి. నువ్వు కష్టపడిన దానికే నీకు ప్రతిఫలం వస్తుంది. కష్టపడనివ్వండి. పిల్లలు చదువుకోవడానికి ప్రోత్సహించండి. అట్లనే మందిరానికి దూరం చేయకండి. చదువు అని చెప్పి. దేవుడు చదువు భవిష్యత్ పిల్లలకు ఉండాలి. పిల్లలు ఒక స్థితిలో నిలబడాలి. 10 మందికి అన్నం పెట్టే స్థితిలో ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదో నా ఉద్యోగం నేను ఇంకా చాలు ఓకే అన్నట్లుగా కూడా కాదండి. మన పిల్లల్ని మహిమ కలిగిన రాజు, మహిమ కలిగిన సింహాసనంపై నిలబెట్టుదురుగాక. ఆయన ఇష్టపడుతున్నాడు. నేల నుండి దరిద్రులు లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. మనం దరిద్రులమా? అప్పట్లో మన స్థితి ఎలాగుందో మనకు తెలియదు. ఓకే, మీ స్థితి నాకు తెలియదు. నేను పేదరికం నుంచి మధ్యతరగతి నుంచి వచ్చాను. దేవుడు లేవనెత్తాడు. సరే, మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఒక 10 ఏళ్ళు, ఒక 15 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళ క్రితం మన స్థితి ఎలా ఉంది, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? దేవుడు లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. లేద్దాం. సియోను లెమ్ము, వేకప్, రైస్. నీ దుమ్ము దులుపుకోనుము, నీ ఫలము ధరించుకో. లే, దేవుడు నిన్ను లేవనెత్తడానికి పెంట కుప్పల మీద నుండి, ఏమండి ధూళిలో నుండి, దుమ్ములో నుండి, హీన స్థితిలో నుండి, నువ్వు ఆ కులం, ఈ కులం, తక్కువ కులం, ఆ వర్గం, ఈ వర్గం, అది ఇది అనే ఆ నిందల పడే స్థితిలో నుండి లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. నిన్ను అనేకులు శాసించే స్థితిలో నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేవాలి, బలం ధరించుకోవాలి. కృంగిపోవాల్సిన పనిలే, బలహీనం కావాల్సిన పనిలే, ఆగిపోవాల్సిన పనిలే. పోరాడలేదా? అంబేద్కర్ గారు పోరాడలేదండి? ఎన్నండి లెక్కకు తల వెంట్రుకల కంటే విస్తారమైన కష్టాలు వచ్చాయండి ఆయనకి. విస్తారమైన కష్టాలు కులాన్ని బట్టి వచ్చాయి, మతాన్ని బట్టి వచ్చాయి. దేవుడిని లెక్కకు విస్తారమైన కష్టాలు వచ్చాయి. ఆయన ఎదగకుండా చిట్ట చివరికి దేవుడు ఎలా చేశాడు ఆయన్ని? దేశానికి రాజ్యాంగాన్ని, గుండెకాయ లాంటి రాజ్యాంగాన్ని రాయగలిగిన ఒక స్థితిలో మన పిల్లలు ఎందుకని ప్రశ్నించే స్థితిలో ఉండకూడదు? మనము ఎందుకని తెలివి కలిగిన స్థితిలో ఉండకూడదు? అధికార స్థితిలో ఉండకూడదు? రాజకీయాల్లోకి వెళ్ళమని కాదు సుమా. ఆలోచించుకోవాలి వీటన్నిటిని బట్టి. ప్రతిదాన్ని కూడా మన పిల్లలు ఎందుకు కలెక్టర్లు అవ్వకూడదు? ఎందుకు అవ్వకూడదు? ఈ సమాజాన్ని కొంచెం కాస్తంటే కాస్త శుద్ధి చేయగలిగిన స్థితిలో మన పిల్లల్ని ఉన్నత స్థాయిలో దేవుడు నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు కదా. మనం ఎందుకు వాళ్ళని వదలకూడదు, విడిచిపెట్టకూడదు, ఆ దిశగా తీసుకెళ్ళకూడదు? ఎప్పుడు ఒకరి కింద ఉద్యోగమేనా? ఉద్యోగం. ఎప్పుడు ఒక లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తాం, ₹1,000 ఉద్యోగాలకు పిల్లల్ని అప్పగిస్తాం. వాళ్ళ వయసు అయిపోయేసరికి మహా అయితే ₹50,000 సంపాదించే స్థితికి వెళ్తారు. వాళ్ళ జీవితకాలంలో ఖర్చు పెట్టినంత సంపాదించుకోగలుగుతారా? హల్లెలూయా. ఇష్టపడుతున్నాడు ఆయన. ఆయన రాజ్యం ఎలా ఉంటుంది? ఆయన వస్తే కనుక ఎలా ఉంటుంది? లేకపోతే ఆయన రాజ్య స్థాపన, ఆయన మహిమ కలిగిన రాజుగా చేయాలనుకున్న కార్యాలు ఏంటి అని అంటే నిన్ను లేవనెత్తటం. ఆమె చెప్పండి, నిన్ను లేవనెత్తునుగాక. నీవు పడిన స్థితిలో నా ప్రభు నిన్ను లేపుదురుగాక, తలగా నియమించుదురుగాక, సింహాసనములపై ఎక్కించుదురుగాక. హల్లెలూయా. మత్తయి సువార్తమానం 19:27-28 నోట్ చేసుకోండి. ఎఫెసీ 5:25 నుండి 27 వరకు కూడా అసలు ఆయన దర్శనమే మనల్ని మహిమ కలిగిన సంఘంగా మార్చటం. ఏ సంఘంగా చెప్పండి? ఎఫెసీ పత్రిక 5:25 నుండి 27 మధ్యలో మహిమ కలిగిన సంఘం. ఏంటది చెప్పండి, వినిపించట్లేదు? సరే, ఇంకొక విషయం చెప్తా. గంట అయిపోయింది, 55 నిమిషాలు అయింది. ఎంత అయింది చెప్పండి? మరి వింటారా, తింటారా? ఏముంది, ఇంటికి వెళ్ళి తింటామే, ఇక్కడేం లేదు. యెషయా 33:17 అలంకరింపబడిన రాజు. అలంకరింపబడిన రాజును మీరు కన్నులారా చూచుదురుగాక. ఆయన ఆ అలంకరింపబడిన రాజుగా ఆయన దర్శనం ఏంటి అని అంటే మనల్ని అలంకరించటం. ఆమె చెప్పండి, మనల్ని అలంకరించటం, మనల్ని ఘనపరచటం, మనల్ని సన్మానించటం. చూడండి, ఎజ్రా పుస్తకంలో దేవుని మందిర అలంకరణ కొరకు ఇంగ్లీష్లో బ్యూటీ అనే పదాలు ఉంటాయి.
దేవుని మందిరం అందంగా ఉండటానికి, దేవుని మందిరం అలంకరణగా ఉండటానికి అన్యజనుల రాజులను ప్రేరేపిస్తున్నాడు అంట ఆయన. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈయన అలంకరించబడిన రాజు, ఈయన సర్వ ప్రపంచానికి రాజు కదా. ఎవరినైనా ప్రేరేపించగలడు, ఎవరినైనా లేవనెత్తగలడు. అసలు పడవేయబడిన సొలొమోను మందిరాన్ని మరలా పునఃస్థాపన చేయటానికి దేవుడు ప్రేరేపించిన రాజు ఎవరు? కోరేష్. ఎవరండి? అన్యరాజు, పారసీక రాజు, ఆయన పర్షియా రాజు. కోరేష్, సైరస్ అనే పదాలు ఉంటాయి చరిత్రలో. BC 500 తర్వాత అన్యజనుల రాజు సైరస్. ఎవరైనా చెప్పండి. 606 నుండి 536 వరకు 70 ఏళ్ళు. 536 తర్వాత అది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మందిరం కట్టడానికి అన్యజనుల రాజులను ప్రేరేపించాడు. మందిరానికి దూలములు, మందిరానికి కర్రలు, మందిరానికి చెక్క కలప, మందిరానికి సామాన్లన్నీ సిద్ధపరచడానికి అన్యజనుల రాజులనే దర్శించాడు. ఆయన దర్శించగలడు, ఎందుకంటే వీళ్ళందరూ ఆయన రాజ్యము క్రింద సామంత రాజులే. స్తోత్రం చెప్పండి. అంటే పిఎం కింద సీఎం లాంటి వాళ్ళు అన్నమాట. ఇక పిఎం ఏది చెప్తే అదే శాసనం. ఏంటది? మన ప్రభు ఏది చెప్తే అదే శాసనం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. 7 ఎజ్రా పుస్తకం 7:27 చూసుకొని జస్ట్ టిక్ చేసుకున్నా. చూడండి, టైం లేదు, ఇంకా అయిపోయింది. దేవుడి మందిర అలంకరణ కోసం అన్యజనుల రాజులను దేవుడు దర్శిస్తున్నాడు. ఇప్పుడు దేవుని మందిరం అంటే ఎవరండి చెప్పండి? మనకు తెలిసిందే కదా. ఎవరు దేవుని మందిరం అంటే? తెలిసింది చెప్పండి. దేవుని మందిరం అంటే ఏందండి? గట్టిగా చెప్పాలి, వినిపించట్లా. మనమే. ఇప్పుడు చెప్పండి. అది కూడా తెలియకుండా మీరు భక్తులయ్యారు మళ్ళీ. మనమే చెప్పండి గట్టిగా, గట్టిగా. దేవుని మందిరము అంటే ఎవరు? మనమే. ఇప్పుడు మనల్ని అలంకరించటానికి, మనల్ని గణపరచటానికి, మనల్ని 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 ఘనతగా నిలబెట్టడానికి అన్య రాజులను ఆయన దర్శించుదురుగాక, దర్శించుదురుగాక. ఆయన నిన్ను అలంకరించుదురుగాక. ఏదో ఒక బెనిఫిట్ ద్వారా అయి ఉండొచ్చు, ఏదో ఒక ఆశీర్వాదము ద్వారా అయి ఉండొచ్చు, ఏదో ఒక పదవి ద్వారా అయి ఉండొచ్చు. మీకు ఘనత అన్యుల ద్వారానే ఆయన ఇవ్వబోతున్నారు, వాడుకోబోతున్నారు. సరే, స్పిరిచువల్గా ఒకటి చెప్తాను. రక్షణనే అలంకారంగా మనకు అలంకరిస్తారట. కీర్తనలు 149:4 కీర్తనలు. ఇజ్రా 7:27 నోట్ చేసుకోండి జస్ట్. 149:4 ఆయన దీనులను రక్షణతో అలంకరించును. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. రక్షణ అందరికీ అవసరమే అండి. అవునంటామా కాదంటామా? అందరికీ అవసరం. ఆయన రాజ్య వారసులుగా మార్చబడటానికి ఒక మెంబర్షిప్ ఏదైనా ఉంది అని అంటే అది రక్షణ. ఏంటది? ఆయన రాజ్య వారసులుగా మార్చబడటానికి మెంబర్షిప్ ఏంటి? రక్షణ. బాప్తిస్మం యేసయ్య రక్తానికి సూచనగా ఉన్న ఆ రక్తములో కడగబడాలి, కడగబడతాము, కడగబడదము అని చెప్పబడే రక్షణ ముంచట బాప్తిస్మము. ముంచట బాప్తిస్మములో మనం పాల్గొన్నామని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వనామములో దర్శనం కలిగిన సేవకుల దగ్గర, నామకార్థపు సేవకులు కాదు, పొట్టకూటి కోసం సేవ చేసే సేవకులు కాదు, దొరలు కాదు, చిన్నపిల్లల బాప్తిస్మాలు కాదు, పెళ్లి బాప్తిస్మాలు కాదు, సర్టిఫికేట్ బాప్తిస్మాలు కాదు, జెండా కింద బాప్తిస్మాలు కాదు, రకరకాలుగా అడ్డదిడ్డమైన అడ్డగోలు బాప్తిస్మాలు కాదు. కానీ బైబిల్ని అనుసరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వనామములో నీళ్ళల్లో ముంచే ముంచట బాప్తిస్మం. ఏ బాప్తిస్మం చెప్పాలి? ముంచట బాప్తిస్మం. అది కూడా దర్శనము కలిగిన, భారం, బాధ్యత, పిలుపు, దర్శనం కలిగిన సేవకుల దగ్గర తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలామంది కొన్ని ప్రశ్నలు వేశారు. బాప్తిస్మము మళ్ళీ మళ్ళీ తీసుకోవచ్చా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా తెలిస్తే చెప్పండి. బాప్తిస్మము మళ్ళీ మళ్ళీ తీసుకోవచ్చా? తెలియదు కదా, కిస్కిస్ కన్నా ఎలకలాగా. గట్టిగా చెప్పండి, తెలిస్తే. తెలుసా తెలీదా? బాప్తిస్మము మళ్ళీ మళ్ళీ తీసుకోవచ్చా? బాప్తిస్మము ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో ఏ ఒక్కరి దగ్గర తీసుకున్నా కూడా చెల్లదు, మళ్ళీ తీసుకోవాలి. దొరల దగ్గర తీసుకున్నా,
ఇంకా దర్శనం లేని వాళ్ళ దగ్గర తీసుకున్న చిన్నపిల్లల బాప్తిస్మం, పెళ్లి బాప్తిస్మం, సర్టిఫికేట్ బాప్తిస్మం, యేసునామములో బాప్తిస్మము కూడా చెల్లదు. బైబిల్ చెప్తుంది, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మ ఇవ్వండి. మరి యేసు ప్రభు శిష్యులందరూ అపోస్తల కార్యాల్లో యేసునామంలో అన్నారు కదా అంటే, వాళ్ళు అన్నది యేసునామము కాదు, యేసు చెప్పిన నామం. ఏంటది? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ యోహాను నామం ఉంది, యోహాను బాప్తిస్మం ఉంది. యోహాను చెప్పిన బాప్తిస్మము కాదు ఇది, యేసు చెప్పిన బాప్తిస్మం అనే సాదృశ్యానికి పదముగా అక్కడ యేసు అనే పదం వాడారు. కానీ యేసు నామములో బాప్తిస్మిస్తున్నా అని వాళ్ళు చెప్పండి వాడలేదు. త్రిత్వనామములోనే బాప్తిస్మం తీసుకోవాలి. మనలో ఎంతమంది బాప్తిస్మం? మరి ఆయన రాజ్య వారసులుగా దాఖలు చేయబడ్డాం. ఆయన రాజ్యంలో ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథములో గొర్రెపిల్ల జీవ గ్రంథం అనే జీవ గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథంలో మన పేర్లు రాయబడ్డాయా లేదా? ఆ రాజ్యానికి వెళ్ళాలి, ఆ రాజ్యంలో సింహాసనాలపై కూర్చోవాలి, ఆయనతో కూడా యుగ యుగాలు పరిపాలన చేయాలి, ఆ రాజ్యాధికారం చేజిక్కించుకోవాలి. భూమి మీద కూడా యేసయ్య రెండవ రాకడ తర్వాత 7 సంవత్సరాల శ్రమల తర్వాత 1000 ఏళ్ళు భూమి మీద యేసయ్య పాలించేటప్పుడు మనము కూడా పాలకులముగా ఉండాలి. అంటే మనకు అవసరమైన అలంకరణ ఏంటి చెప్పండి? రక్షణ పొందటము అనే అలంకరణ, రక్షణ కాపాడుకోవటము అని. పొందుకున్నంత మాత్రాన, వస్తువులు కొనుక్కున్నంత మాత్రం సరిపోద్దండి, కాపాడుకోవాలిగా. వస్తువులు కొనుక్కొని బీరువాలో పెట్టుకున్నంత మాత్రాన సరిపోతుందా? దాన్ని కాపాడుకునే బాధ్యత ఉందా లేదా? బంగారం కొనుక్కుంటాం, ఎవరో దొంగోడు ఎత్తుకొని పోతాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి? లబోదీపం అంటాం. వస్తువులు కొనుక్కోవటం ముఖ్యం కాదు, అక్కడ రక్షణ పొందుకోవటం ముఖ్యం కాదు. లైఫ్లో మనం వేసే మొదటి స్టెప్ రక్షణ పొందుకోవడమే, కానీ ఆ తర్వాత ఎన్నో స్టెప్స్ ఉంటాయి. రక్షణ కాపాడుకోవడానికి, బాప్తిస్మపు విలువలు కాపాడుకోవడానికి ఏ ఉద్దేశంతో, ఏ తీర్మానంతో, ఏ దర్శనంతో మనం రక్షణ పొందాం, అది కాపాడుకోవడానికి చచ్చేదాకా పోరాడాలి. ఎప్పటి వరకు? ఆత్మీయంగా అంతకంతకు ఎదుగుతూ, ఆయన రాజ్యపు విషయాలు తెలుసుకుంటూ, మహిమ కలిగిన రాజుగా, అలంకరింపబడిన రాజుగా, శక్తి కలిగిన రాజుగా, మహారాజుగా ఆయన మన జీవితాల్లో చేసే గొప్ప గొప్ప కార్యాలను తలపోస్తూ తలంచుకుంటూ, ఆయన రాజ్య వారసత్వం, సిటిజన్షిప్ ఏంటి? పౌరసత్వం. అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి. అందుకే పౌలు అంటారు కదా, మన పౌరస్థితి ఈ లోకములో లేదయ్యా, మన పౌరస్థితి పరలోకంలో. మన సిటిజన్షిప్ అన్నది అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళటానికి మనం సిద్ధపడుతున్నాం, మనం జర్నీ చేయటానికి. మన పౌరస్థితి ఈ దేశము కాదు, ఈ భూమి కాదు, ఈ భాష కాదు. మన పౌరస్థితి పరలోక రాజ్యం. స్తోత్రం చెప్పండి. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఆయన మనకిచ్చిన ఆ వెసులుబాటులో పాస్పోర్ట్ అని చెప్పుకోవచ్చా, టికెట్ అని చెప్పుకోవచ్చా, లేకపోతే ఏదైనా కూడా ఆయన మనకిచ్చిన ఒక ఆయుధం ఏంటి అని అంటే రక్షణ. ఏంటి? చెప్పండి గట్టిగా చెప్పండి. రక్షణ అనే అలంకరణ. చాలా అలంకరణలు ఉన్నాయి. అలంకరణ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ప్రకటన 21లో కూడా నూతనమైన యెరూషలేము తన భర్త కొరకు అలంకరింపబడినదై, తన బ్యూటీని ధరించుకున్నదై. ఇంగ్లీష్లో ఇంకో మాట ఉంటుంది, ప్రిపేర్. ఏంటది? ప్రిపేర్, సిద్ధపరచబడినదై. సిద్ధపాటు అన్నది చాలా ముఖ్యం. ఏమండి, ఒక ట్రైన్ రిజర్వేషన్ చేస్తాం, ఆ ట్రైన్ జర్నీ చేయలేదు, ఆ టయానికి ఆ ట్రైన్ ఎక్కడానికి ఎంత సిద్ధపడతామండి? ట్రైన్లో ఎక్కి కూర్చోడానికి ఎంతసేపు పట్టిద్దండి? 5 నిమిషాలు. 5 నిమిషాలు బట్టి. ఈ 5 నిమిషాలు జస్ట్ స్టేషన్లో ఉండి ట్రైన్లో ఎక్కడానికి ఎంతసేపు పట్టిద్ది? గట్టిగా 5 నిమిషాలు పట్టింది ట్రైన్లో ఎక్కి సీట్లో కూర్చోడానికి. 5 నిమిషాలు పట్టి. కానీ మనం అంతకుముందు 5 గంటలు కష్టపడతామా, 5 రోజులు కష్టపడతామా? మేమైతే 20 రోజుల ముందే రిజర్వేషన్ చేసేస్తా, దొరకవని. నేనైతే సేవకులు కూడానికి మెరుతు నెల వెళ్ళటానికి 20 రోజుల ముందే ఇంచుమించుగా రిజర్వేషన్లు దొరకవని 20 రోజుల ముందే రిజర్వేషన్ చేసేస్తాను. ఆ రోజు రిజర్వేషన్ టికెట్లు ఇవన్నీ కన్ఫర్మేషన్ చూసుకుంటాను జాగ్రత్తగా. ఆరాధన అయిపోయినది మొదలుకొని ఇంకా అదే సిద్ధపాటులో ఉంటాను. నా 3-4 గంటలు త్వరగా అర్ధ గంట ముందు, పావుగంట ముందు వెళ్ళి ట్రైన్ కొరకు ఎదురు చూస్తాం. ట్రైన్లో ఎక్కి కూర్చున్నాక అమ్మయ్యా ఇంక నాతో వచ్చిందమ్మా, ఇంక వెళ్ళిపో, అయిపోయింది పని అయిపోయింది, ఇంక వెళ్ళిపో, నేను ట్రైన్లోకి వచ్చున్నాను. ఇక దిగేదాకా నాకు దిగులు చింత ఏమీ లేదు. ఇక ట్రైన్లో ఎక్కడం 5 నిమిషాలు. యేసయ్య రాకడ రెప్పపాటే. జస్ట్ అట్లా కళ్ళు మూసి కళ్ళు తిరేసరికి ఏం జరిగిందో అర్థం కాదు. ఫ్లైట్ తోలేవాడు రాకడకి ఎత్తబడే లిస్టులో ఉన్నాడంటే ఇంక యాక్సిడెంట్, ఇంకేం చేయలేం.
ఏం జరిగింది అర్థం కాదు. ట్రైన్ తోలేవాడు రాకడలో ఎత్తబడే లిస్టులో ఉన్నాడు అని అంటే, ఆ రాజ్యానికి వెళ్ళే దాఖాలో ఉన్నాడు అని అంటే ట్రైన్ గురించి ఇంక మనం చెప్పలేము. కారు తోలేవాడు, బస్సు తోలేవాడు, లారీ తోలేవాడు, బైక్ తోలేవాడు, ప్రపంచంలో కోట్ల మంది కళ్ళు మూసి కళ్ళు తెరిచారు. ప్రపంచానికి ఏం అర్థం కాదు. కోట్ల మంది ఆ మహిమగలిగిన రాకడలో, ఆ మహిమగలిగిన రాజ్యానికి ఎత్తబడి ఆ రాజ్య వారసత్వాన్ని పొందుకున్న రాజ్యములు యుగ యుగాలు ఆ తేజరిల్లుతూ ఉంటారు తమ తండ్రి రాజ్యములో. స్తోత్రం కలుగును గాక. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారు, తేజరిల్లుతారు. ఆ నీతిమంతుల జాబితాలో మిమ్మల్ని మనల్ని కూడా మన ప్రభు ఉంచుదురుగాక. మరి ఉంచాలంటే రక్షణ పొందాలి కదా. మనల్ని రక్షణ పొందని వాళ్ళు ఎంతమంది, బాప్తిసం తీసుకొని వాళ్ళు ఎంతమంది, ఎందుకు తీసుకోవట్లా? తీసుకున్న రక్షణ కాపాడుకుంటున్నామా? చూపులు, మాటల, తలంపులు, ఆలోచనలు, ప్రవర్తన, నడక, పడక, వస్త్రధారణ కాపాడుకుంటున్నామా? జీవితం, కుటుంబం కట్టుకుంటున్నామా? ఆత్మీయతలో ఎదుగుతున్నామా? రక్షణ అభివృద్ధి చెందుతున్నామా? లేకపోతే రక్షణను పోగొట్టుకుంటున్నామా? ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మరి అలంకరించబడిన రాజు మన కొరకు వస్తున్నారు, మనల్ని అలంకరించారు ఆల్రెడీ. ఆ అలంకరణని మనం అభివృద్ధి చేసుకోవాలి, కాపాడుకోవాలి. ఆయన అలంకరించబడిన రాజుగా రాబోతున్నారు. మనము అలంకరించబడిన రాణిగా, మహారాణిగా, యువరాణిగా, వధువు సంఘముగా ఆయనను ఎదుర్కొందుముగాక. అట్టి స్థితి మన ప్రభు మనకు అనుగ్రహించుదురుగాక. హల్లెలూయా. రాసుకున్నారా? ఎజ్రా 7:27, కీర్తన 149:4, ప్రకటన 21:2 రాసుకున్నారా? ప్రకటన 21:2. ఇప్పుడు మూడో విషయం చెప్పి జస్ట్ అట్లా టచ్ చేసి ముగిస్తాను. సమయం అయిపోయింది, కరెక్ట్గా 12 అయింది, ముగిచ్చేస్తా. చెప్పాను కదా. మలాఖీ 1:14. అరుస్తుందా, ఏడుస్తుందా? నా అరుపులకు తట్టుకోలేక. మలాఖీ 1:14 గట్టిగా తల్లి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన మహారాజై ఉన్నారు. గట్టిగా చెప్దాం, గట్టిగా చెప్దాం, గట్టిగా చెప్దాం. ఆయన మహారాజు అనంటే ఆయన చేసే కార్యాలన్నీ కూడా మహాకార్యాలుగా ఉంటాయి. పోయిన వారం వాగ్దానాలను కూడా మనం మాట్లాడుకున్నాం. ఆయన ఘనుడు. ఎవరు? ఘనులు ఎప్పుడూ కూడా ఘనకార్యాలే చేస్తారు. అందుకే ఆయన ఘనమైన మహారాజు. ఆ అబ్రహామును కూడా ఆదికాండం 23:5లో ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ అబ్రహామును అంటారు, అయ్యా నీవు మా మధ్యలో మహారాజుగా ఉన్నావయ్యా. అప్పటికి ఇజ్రాయేలీల్లో రాజే లేడు. అసలు అబ్రహామే మొదటి పురుషుడు, రాజులే లేరు. ఇజ్రాయేల్ చరిత్రలో అప్పుడు మొదటి పురుషుడు అబ్రహామును అంటారు, అయ్యా నువ్వు మహారాజుగా ఉన్నావయ్యా అంటారు. ఏమంటారండి? చెప్పండి. చూడండి, దేవుని ప్రణాళికలో మనల్ని మహారాజులుగా చూడాలని ఇష్టపడుతున్నాడు. మనల్ని చూసిన వాళ్ళని నీకేమయ్యా రాజులా బతుకుతున్నావు అందురుగాక వినిపించాలి. ఆశ లేదు కదా మీకు? బాక్స్ వినపడట్లేదా? పోతున్నాయా? హల్లెలూయా. పనిచేస్తున్నాయా? నా ప్రభు మిమ్మల్ని మహారాణులుగా, రాజులుగా చేయుదురుగాక, మహాస్థితిలో నిలుపుదురుగాక. మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ మహారాజువయ్య అందురుగాక. చాలామంది చెప్తుంటారు, బాగా బతికిన కుటుంబాలండి మాయి, బాగా బతుకుదురుగాక, 10 మందిని పోషించే స్థితిలో ప్రభు మిమ్మల్ని ఉంచుదురుగాక. యోబు కూడా అంటాడు కదండి, రాజు వలే నేను ఆయన యొద్దకు వెళ్తా అంటాడు. ఏమంటాడు? రాజు వలే. ఎందుకంటే ఆయన రాజు, తండ్రి రాజు అయినప్పుడు కొడుకు ఏమవుతాడండి? పాకిజానా ఏమవుతాడండి? తండ్రి రాజు అయినప్పుడు కొడుకు ఏమవుతాడు? యువరాజు అవుతాడు. స్తోత్రం చెప్పాడు. కుమార్తెలు ఏమవుతారు? యువరాణులు అవుతారు. రాజులు నెక్స్ట్ జనరేషన్ రాజులు. అందుకే యోబు అంటాడు, రాజు వలే నేను అయింది. అందుకే యోబు ఆ దేశం మొత్తంలో గొప్పవాడిగా ఉన్నాడని రాయబడి ఉంది. రాజు కాకుండానే రాజు స్థితిలో దేవుడు నిలబెట్టాడని. నా ప్రభు మిమ్మల్ని ఉన్నత స్థితిలో రాజులుగా నిర్మించుదురుగాక. దానికి రాజులుగా పుట్టాల్సిన పని లేదు. ఏమండి, చివరిలో రాజు అని పేరు పెట్టుకోవాల్సిన పని లేదు. కులం ఉంటుంది కదా, రాజు అని, రాజులు అని, ఇట్లాంటి పెట్టుకోవాల్సిన పని లేదు. మనము ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన ఆ దినము మొదలుకొని మనము రాజులమే. ఆమేన్. ఎవరు వినకపోయినా, అంగీకరించకపోయినా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పనిచేస్తూ ఉన్న రాజులము మనము.
స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఉత్తర దిక్కున మహారాజు పట్టణం ఉందంట. ఆ పట్టణం సియోనట. ఆ సియోనులో ఆయన మనల్ని నిలబెట్టబోతున్నారట. హల్లెలూయా. అది మహారాజు పట్టణం. మహారాజు పట్టణం అని అంటే అది మహావైభవంతోనే ఉంటుంది. ఆమేన్. 47వ కీర్తన 1-3 చరణాలు. అక్కడ చాలా మంచి విషయాలు ఉంటాయి. నేను ఎక్స్పాండ్ చేయదలుచుకున్నాను. చదవండి. 2-3 భలే ఉంటాయి. మహోన్నతుడు మహారాజై ఉన్నాడు. ఆమేన్. ఆయన జనులను తనకు లోపరుచును, తన ప్రజల పాదముల క్రింద అనేకులను ఆయన ఉంచును, వారు తన ప్రజలని ఆయన మహారాజులుగా చేయును. ప్రతి వ్యతిరేక పరిస్థితిని మీ పాదముల క్రింద ఆయన ఉంచుదురుగాక. మిమ్మల్ని ఎప్పుడు ఉన్నత స్థితిలోనే నా ప్రభు ఉంచుదురుగాక. హల్లెలూయా. 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 మత్తయి 5:34-35 నోట్ చేసుకొని ఇక లేచి నిలబడదాం. మత్తయి 5:34-35 వచ్చిన నోట్ చేసుకుని లేచి నిలబడదాం.